సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏఐని ఆధారం గురించి చూసాం. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అది ఎలా వర్క్ అవుతుంది, మల్టీలేయర్ ఎలా వర్క్ అవుతుందని చూసాం. దాని ఒక ఇంప్లిమెంటేషన్ కానీ చూపించాం. సో అలానే సిఎన్ఎన్ కూడా ఎస్టర్డే లైక్ ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో చూపించాం బ్యాక్ ఎండ్. అండ్ నౌ ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? సో ఇంప్లిమెంటేషన్స్లో చూడండి, ఇక్కడ నేను తీసుకున్న డేటా పిక్సెల్స్లో నాకు ట్రైనింగ్ రిలేటెడ్ డేటా అవుతుంది, టెస్ట్ రిలేటెడ్ డేటా అవుతుంది. పిక్సెల్స్లో ట్రైనింగ్ రిలేటెడ్ డేటా అవుతుంది, టెస్ట్ రిలేటెడ్ డేటా అవుతుంది. సో ఆ డేటా సెట్ని లోడ్ చేస్తున్నా. pd.read_csv ఈ పిక్సెల్స్ CSV ఫైల్స్ స్టోర్ చేశారు. సో లోడ్ చేశారు. లోడ్ చేసిన తర్వాత ఎక్స్టెండ్ లో వైట్ ట్రైన్ డివైడ్ చేశారు. అర్థమవుతుందా? దీనిలో లేబుల్స్ అనే ఒక పాయింట్ ఉంటుంది అట్ లాస్ట్లో. ఇది వెళ్తే లాస్ట్లో ఒక పాయింట్ లేబుల్స్ అని ఉంటుంది అనమాట. ఆ లేబుల్స్ ఏం చేస్తుందంటే ఎస్ఆర్ నో, అదే పిక్సెల్లా కాదా అని కనుక్కోవడానికి యూజ్ చేస్తారు. ఓకేనా? లేబుల్, ట్రైన్ లేబుల్, డ్రాప్ లేబుల్స్ ఎక్స్ యాక్సెస్లో. సో ఎక్స్ ట్రైన్, వై ట్రైన్. ప్లాట్ డిజైన్ చేస్తే ఎస్ఎన్ఎస్ డాట్ కౌంట్ ప్లాట్ y ఈక్వల్స్ టు y x ఈక్వల్స్ టు y ట్రైన్ ఈక్వల్స్ టు వాల్యూ డాట్ కౌంట్. ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి చూడండి. 0 అనేది 4000లో ఉన్నాయి, 1s అనేది ఇన్ని ఉన్నాయి, 2 అనేది ఇన్ని ఉన్నాయి, 3 అనేది 4. అంటే ఇవి డిజిట్స్కి రిలేటెడ్ అయిన డేటా సెట్. 1 2 3 4 5 6 7 8 9 డిజిట్సే కదా, దాని యొక్క డేటా సెట్. సో జీరోస్ కలిగిన ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 4000. వన్స్ కలిగిన ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 4800 లేదంటే 5000, అబౌవ్ 4000. సో ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కౌంట్. 6 పిక్సెల్స్ ఎన్ని ఉన్నాయి, 7 నెంబర్తో కలిగిన పిక్సెల్ ఎన్ని ఉన్నాయి, 8 నెంబర్తో కలిగిన పిక్సెల్ ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ చేస్తాం, కౌంట్. ఓకేనా? సో పిక్సెల్స్ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సైజ్ కదా, దాన్ని మనం ఏం చేయాలి? నార్మలైజ్ చేసుకోవాలి, రెడ్యూస్ చేసుకోవాలి. సో ఎలా రెడ్యూస్ చేస్తారంటే ఎక్స్ట్రైన్ ఈక్వల్స్ టు ఎక్స్ట్రైన్ డివైడెడ్ బై 255.0. ఇది పిక్సెల్ ఫామ్. 255తో డివైడ్ చేసుకోవాలి. మనకున్న పిక్సెల్ని 255తో డివైడ్ చేసుకోవాలి. సేమ్ ఎక్స్ట్రైన్ యాజ్ వెల్ యాజ్ వై ట్రైన్. మీరు ఎక్కడైనా అంటే పిక్సెల్స్ మీద వర్క్ చేస్తుందంటే నార్మలైజేషన్ చేయాలంటే 255తో డివైడ్ చేసుకోవాలి పిక్సెల్స్. స్టాండర్డ్. ఓకేనా? డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇమేజ్ని రీషేప్ ఇంటూ ది డైమెన్షన్స్, 3D డైమెన్షన్లోకి రీషేప్ చేయాలి. అది 1Dలో ఉంది కదా, ఇప్పుడు 3Dలోకి రీషేప్ చేస్తాం. ఎలా రీషేప్ చేస్తారంటే మీకు నంబర్ల రీషేప్ గురించి చెప్పానా? 1D 2D 3Dలోకి ఎలా మార్చాలని. సేమ్ అదే విధంగా ఎక్స్ట్రైన్ ఈక్వల్స్ టు ఎక్స్ట్రైన్ డాట్ వాల్యూస్ డాట్ రీషేప్ -1 అంటే నెగిటివ్ వాల్యూస్ నుంచి తీసుకో 28 28, 1 28 28 28 28 అనేది హైట్, ఇంకో 28 అనేది విడ్త్, 1 అనేది షేప్. అంతే కదా 3Dలో. రో అంటే లైక్ హైట్ విడ్త్ అని చెప్పడానికి రోస్, కాలమ్స్, షేప్. ఓకేనా? 28 రోస్ 28 కాలమ్స్, ఓన్లీ 1 షేప్ ఉండాలి. అర్థమైందా? రీషేప్ చేస్తాం. సేమ్ ఇక్కడ ట్రైన్కి యాజ్ వెల్ యాజ్ టెస్ట్ కూడా చేస్తాం. నెక్స్ట్ ఎన్కోడింగ్, లేబుల్ ఎన్కోడింగ్ టు ది 100 ఎన్కోడింగ్. ఇక్కడ లేబుల్స్ ఉన్నాయి కదా 01 01 చూడు, ఇవన్నీ 01 01 లేబుల్స్. దాన్ని నువ్వు 100 ఎన్కోడింగ్ క్లాసెస్గా మార్చుకోవాలి. ఓకేనా? సో ఫ్రమ్ కెరాస్ యూటిలైజ్ ఇంపోర్ట్ టు ది కేటగిరికల్, అంటే ఈ మోడల్ యూజ్ చేసి మనం కేటగిరికల్ కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. వై ట్రైన్ ఈక్వల్స్ టు ది కేటగిరికల్ వై ట్రైన్. నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని? 10. ఆ 10 ఎట్లా 0 to 9, 0 1 2 3 4 5 6 7 8 9 10 క్లాసెస్ అయితే కాబట్టి కన్వర్టింగ్ ఇంటూ 10 క్లాసెస్. ఓకేనా? నెక్స్ట్ వన్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అప్లై చేసాం, అంటే ట్రైన్ స్ప్లిట్ అప్లై చేశాను. సో ఒక్కసారి పిక్సెల్ సైజ్ చూద్దామా, పిక్సెల్ ఇమేజ్ ఏముందో. ఇది కోడ్ టు సీ ది పిక్సెల్. plt.image show
ఎక్స్ట్రైన్లో 32 రో దగ్గరికి వెళ్ళి 32 రికార్డ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి కదా 33 రికార్డ్ దగ్గరికి వెళ్ళి పిక్సెల్ని తీసుకురావాలి బయటికి 33 రికార్డ్ దగ్గరికి వెళ్ళి పిక్సెల్. సో రోస్ అన్ని కలెక్ట్ చేసుకో, కాలమ్స్ అన్ని కలెక్ట్ చేసుకో, ఇండెక్స్ 0 అంటే రోస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, 1 పెడితే కాలమ్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే పై నుంచి మళ్ళీ ఫస్ట్ ఉంటుంది కాబట్టి. ఇది క్లియర్? పిక్సెల్ చూడండి. సో ఇప్పుడు మనం మోడల్ బిల్డ్ చేయాలి కదా, చూడండి మోడల్ రిలేటెడ్ ఇంపోర్ట్ C1 as SNS మోడల్. ఇవన్నీ నార్మల్వి, ఇది నార్మలే. సో ఇది మన డెఫినెట్గా ఉండాల్సింది. ఫ్రమ్ keras.models ఇంపోర్ట్ సీక్వెన్షియల్, ఫ్రమ్ keras.layers ఇంపోర్ట్ టెన్సర్ లేయర్, డ్రాప్ అవుట్, ఫ్లాటన్, కన్వల్యూషన్ 2D, మ్యాక్స్ పోలింగ్. నిన్న కర్నల్ అని రాశాను చూడండి, మ్యాక్స్ పోలింగ్ కర్నల్. మ్యాక్స్ పోలింగ్ అంటే సింపుల్గా ఒక ఫిల్టర్ లాగా లేదంటే ప్యాడీ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా? మ్యాక్సిమం మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే మ్యాక్స్ పోలింగ్ అన్న చూడు. సెలెక్ట్ maximum elements from a range of a map. అంటే ఇది మాక్సిమం ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. నిన్న మనం కర్నల్లో చూసాం కదా 3x3 అనేసి. సో మాక్సిమం ఎలిమెంట్స్ 3ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, దాన్ని మ్యాక్స్ పోలింగ్. ఓకే, మ్యాక్స్ పోలింగ్ అనే ఒక లేయర్ని తీసా. ఆప్టిమైజర్ RMS కూపు ఐడియా ఉందా? ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇమేజెస్ మీద మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి వీ నీడ్ టు ప్రాసెస్ ద ఇమేజెస్ ఇంటూ ఇమేజ్ డేటా జనరేటర్ లైబ్రరీ ఇంపోర్ట్ చేయాలి. సో ఫ్రమ్ టెన్సర్ఫ్లో keras ప్రీ ప్రాసెసింగ్ ఇమేజెస్ కదా మనం ప్రీ ప్రాసెసింగ్ చేస్తున్నది, ఇంపోర్ట్ ఇమేజ్ డేటా జనరేటర్. ఓకే, ఇంపోర్ట్ ఇమేజ్ డేటా జనరేటర్. కాల్ బ్యాక్స్ ఇన్ కేస్ ఏమన్నా కావాలి అనుకుంటే కాల్ బ్యాక్స్ తీసుకోవచ్చు. దాంట్లో రెడ్యూస్ L1 లైట్ ఇది అవసరం లేదు అంటారా. ఓకేనా? సెట్ అంటే లైక్ ఇమేజెస్ ఏమైనా వస్తే ఆ ఇమేజెస్కి కలరింగ్ సప్లై చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మోడల్ చూడండి, సేమ్ నిన్నలాగే ఉంటుంది, ఏం చేంజ్ లేదు. కానీ కొంచెం డెన్సర్ అని రాసాం కదా, ఇక్కడ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ 2D అన్నారు. సో మోడల్ ఈక్వల్స్ టు సీక్వెన్షియల్, అది కామనా. మోడల్ ఈక్వల్స్ టు సీక్వెన్షియల్, మోడల్ డాట్ యాడ్. నేను డెన్సర్ రాశాను, బట్ ఇక్కడ ఏం రాస్తున్నాం? కన్వల్యూషన్. ఎందుకంటే మనం వర్క్ చేస్తున్నది CNN కాబట్టి. కన్వల్యూషన్ 2D, ఫిల్టర్స్ అప్లై చేస్తున్నాం 32, కర్నల్ సైజ్ 5x5, ప్యాడింగ్ సేమ్, యాక్టివేషన్ ఫంక్షన్ రేలు. ఇన్పుట్ డేటా చేయాలి కదా ఫస్ట్ లేయర్కి, మనం కన్వర్ట్ చేసేది ఎట్లా 2x28x28x1 లా కన్వర్ట్ చేసాం 3D డైమెన్షన్ డేటా, ఇన్పుట్ డేటా. ఆ డేటా ఇక్కడ పాస్ చేస్తాం 28x28, 1. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక న్యూరల్ నెట్వర్క్ డిజైన్ చేస్తున్నా. మోడల్ డాట్ యాడ్ కన్వల్యూషన్ 2D, ఫిల్టర్స్ 32ని అప్లై చేసిన, 16 అప్లై చేసి 128 చేయొచ్చు, ఏం కాదు. ఓకే, కర్నల్ సైజ్ 5x5, ప్యాడింగ్ ఇస్తే రైలు ఫంక్షన్. సో ఇక్కడ ఒక న్యూరల్ నెట్వర్క్కి నువ్వు యాడ్ చేస్తున్నావు, ఇదంతా ఒక న్యూరల్ నెట్వర్క్. యాడ్ మ్యాక్స్ పోలింగ్ 2D అంటే మ్యాక్సిమం వాల్యూస్ కలెక్ట్ చేయాలి. పోలింగ్ సైజు 2,2 ఉంటుంది. మ్యాక్సిమం నువ్వు 2,2లో డేటాని కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి మ్యాక్స్ పోలింగ్. ఓకేనా? సో మోడల్ డాట్ డ్రాప్ అవుట్, ఇన్ కేస్ ఏమన్నా కావాలి డ్రాప్ అవుట్. సో ఇది కంప్లీట్గా ఒక హిడెన్ లేయర్. ఎక్కడి నుంచి? మోడల్ డాట్ కన్ఫ్యూజన్ ఫిల్టర్స్ ఇన్పుట్ నుంచి డ్రాప్ వరకు ఒక హిడెన్ లేయర్. సెకండ్ హిడెన్ లేయర్ ఇక్కడ రాసండి. సో సెకండ్ హిడెన్ సేమ్ ఉంటుంది, కానీ ఏముండదు? ఇన్పుట్ డేటా ఉండదు, ఇన్పుట్ ఫంక్షన్ ఉండదు. సో ఈ ఫస్ట్ లైన్ అంతా ఇన్పుట్, సెకండ్ లైన్ న్యూరల్ నెట్వర్క్ లేయర్స్, మ్యాక్స్ పోలింగ్ డ్రాప్. సేమ్ ఇక్కడ కూడా అవే రాసింది, బట్ ఇన్పుట్ లేయర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ న్యూరల్ హిడెన్ లేయర్కి ఇన్పుట్ అనేది డిఫైన్ చేయాలి, సెకండ్ దానికి అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇన్పుట్ లేయర్ రావాలి, మళ్ళీ హిడెన్ లేయర్స్ రావాలి, మళ్ళీ అవుట్పుట్ లేయర్స్ రావాలి. సో ఇన్పుట్ లేయర్ కోడే కదా మనం ఇన్పుట్స్ ఇవ్వాలి. సో అందుకోసం ఇన్పుట్ ఇస్తాం. ఓకేనా?
సో ఆ 3D కన్వర్షన్స్ని మళ్ళీ 1Dలో కన్వర్ట్ చేసి దానికి టెన్సర్ అప్లై చేసి అవుట్పుట్లో రేలార్ ఫంక్షన్, లాస్ట్లో సాఫ్ట్ మ్యాక్స్. ఎందుకంటే మోర్ దాన్ లేబుల్స్, మల్టిపుల్ ఫంక్షన్స్ లైక్ లేబుల్స్ కదా ఉండేది, 0 1 2 3 4 5 9 వరకు ఉన్నాయి కాబట్టి లేబుల్స్ మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి సాఫ్ట్ మ్యాక్స్ యూస్ చేసిన. సో ఆప్టిమైజేషన్ డిఫైన్ చేసిన, ఆప్టిమైజ్ ఈక్వల్స్ RMF ప్రూఫ్ యూస్ చేసిన. కంపైల్ మోడల్ డాట్ కంపైల్ ఆప్టిమైజర్ ఈక్వల్స్ టు RMS ప్రూఫ్. లాస్ట్ వచ్చి కేటగిరికల్ ఎంట్రోపీ, ఎందుకంటే లేబుల్స్లో ఉండేది కేటగిరీసే కదా, టు కన్వర్ట్ ద కేటగిరీస్ అని చెప్తాం. సో కేటగిరికల్ అంటే మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు యాక్యురసీ. ఓకే, ఇది లర్నింగ్ రేట్ని రెడ్యూస్ చేయడానికి ఈ ప్రాసెస్, బట్ అవసరం లేదు, కొన్నిసార్లు తీసుకుంటాం కొన్నిసార్లు తీసుకోండి. ఓకే, హిపాక్స్ వచ్చి 100, బ్యాక్ సైజ్ వచ్చి 86, అంటే ప్రతి ఒక్క హిపాక్కి ఎన్ని తీసుకెళ్ళాలి, 86. డేటా రికార్డు ఒకసారి ఒక హిపాక్ వెళ్ళిన తర్వాత ఎంత డేటా తీసుకొచ్చుకోవాలి, 86% డేటా తీసుకోవాలి, 86 రికార్డ్స్ తీసుకెళ్ళాలి ఒకసారి ట్రైన్ చేయడానికి. అట్లా బ్యాక్ సైజ్ అంటే ఇంత డేటాని 86 తీసుకెళ్ళు అని నేను చెప్పలేదా మళ్ళా. సో ఇప్పుడు మనం డేటాని ఇమేజ్ జనరేట్ చేయాలి, ఇమేజ్ చేస్తే కదా ఆ ఇమేజెస్ని జనరేట్ చేయాలి. డేటా జన్ ఈక్వల్స్ టు ఇమేజ్ జనరేటర్. సో ఇవి డిఫాల్ట్ పారామీటర్స్, నేనేం వాడలేదు, డిఫాల్ట్ పారామీటర్స్. మీరు ఇక్కడికి వెళ్ళి Shift+ ట్యాబ్ వచ్చిన ఆ థింగ్స్ వస్తాయి, ఇది రాదు ఎందుకంటే నేను పని చేయలేదు రాదు. Shift+ ట్యాబ్ పడిన ఇవే థింగ్స్ వస్తాయి బయట. ఓకే, డిఫాల్ట్ మీకు ఏమేమి ఉన్నాయని చూపించాను అంతే. సో ఈ మోడల్ ఇన్స్టలైజ్ చేసి జనరేట్ డాట్ ఫిట్ ఎక్స్టెండ్, సో హిస్టరీ డేటాని ట్రైన్ చేయడం. సో ప్లాటింగ్, ఈ పీస్ ఆఫ్ కోడ్ ప్లాట్. ఓకే, ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎందుకు యూస్ చేస్తాం, ప్లాట్ చేయడం. సో ఇక్కడ మెయిన్ పాయింట్, ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే చూడండి, ఎర్రర్స్ వస్తాయి, వై ప్రిడిక్షన్స్ క్లాసెస్ వస్తాయి కదా, అవి యాక్చువల్ ట్రూ ప్రిడిక్షన్ నాట్ ఈక్వల్స్ ఉండాలి. ఈ రెండు మైనస్ చేస్తే, వై ట్రూ టు వై ప్రిడిక్షన్స్ రెండు మైనస్ చేస్తే అది 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకేనా, 0కి ఈక్వల్ అవ్వకూడదు. సో ఎక్స్ క్లాసు వై క్లాసు ఇవన్నీ ఎర్రర్స్ అవుట్పుట్స్. సో ఇక్కడ చూడండి, డిస్ప్లే ద ఎర్రర్. నీకు ఇన్ కేసు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎలా డిస్ప్లే చేయాలంటే, సో ఎర్రర్ ఇండెక్స్, ఇమేజ్ ఇండెక్స్, ప్రిడిక్టర్ ఇండెక్స్, అబ్జర్వేషన్ ఇండెక్స్, ఇవేనా ఇక్కడే ఉంటాయి, ఎర్రర్ ప్రిడిక్షన్స్ అన్నీ. ఓకేనా, ఇవి ఎర్రర్స్. n ఈక్వల్స్ టు 0, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్స్ టు 3, ఫిగర్ సైజ్ ఫిట్ చేసిన, నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే 2 into 3 సైజ్ వెళ్ళాలి. ఓకే, ఫర్ రో ఇన్ ఏ రేంజ్ ఆఫ్ n రోస్, ఈచ్ అండ్ ఎవ్రీ రోకి క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎందుకంటే మన రోస్ ఉన్నాయి కదా డేటా ఉండేది. సో ఈచ్ అండ్ ఎవ్రీ రో క్యాలిక్యులేట్ చేస్తుంది. కాలమ్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ కాలమ్స్. ఓకే, ఎర్రర్ ఈక్వల్స్ టు ఎర్రర్ ఆఫ్ ఇండెక్స్, అక్కడ ఉండే ఇండెక్స్ని స్టోర్ చేసాం. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ను మెన్షన్ చేశాను, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇంకా మోడల్ ప్రిడిక్షన్స్. సో రిజల్ట్ ఈక్వల్స్ టు మోడల్ డాట్ ప్రిడిక్టింగ్ టెక్స్ట్, రిజల్ట్ ఈక్వల్స్ టు n ఆర్గ్యుమెంట్స్ రిజల్ట్, సిరీస్ని లేబుల్స్, ఈచ్ అండ్ ఎవరీ లేబుల్స్ని, అండ్ దిస్ ఈజ్ అ ఫంక్షన్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద maximum data conversion. ఓకేనా, ఇది ఫైల్ సేవింగ్ అని యూజ్ చేసుకోవచ్చు. సమ్మేషన్ డాట్ టు CSV, ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ ఫైల్ ఇంటూ CSV. ఈ నేమ్తో ఉండాలి, ఇండెక్స్ ఈక్వల్స్ టు ఫైల్ సేవింగ్ అని చెప్పి గుర్తుందా, ఎలా సేవ్ చేయాలి, ఇది సేవింగ్. సరేనా, మనము పవర్ బిఐలో విజువలైజేషన్ చేస్తామా, పవర్ బిఐలో విజువలైజేషన్ చేయాలంటే నేను ఏం చెప్పిన, పవర్ బిఐలో కొంచెం కష్టము క్లీన్ చేయడానికి, ఇక్కడే క్లీన్ చేసుకోండి, ఇక్కడ నుంచి అక్కడికి సేవ్ చేసుకోండి అని చెప్పాను కదా, ఇలా సేవ్ చేసుకుంటాం. మీరు ఆల్రెడీ ఇక్కడ క్లీన్ చేసిన డేటాని డాట్ ఇంటూ కన్వర్ట్ చేసుకుంటాం, ఏ దాంట్లోకి దీనికి సేవ్ చేసుకుంటామో దాంట్లోకి సేవ్ చేసుకుంటాం. ఓకేనా, ఇది కంప్లీట్ CNN ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ RNN, లాస్ట్ అండ్ ఫైనల్ ఆల్గరిథం, రీకరెంట్ న్యూరల్ నెట్వర్క్. రీకరెంట్ న్యూరల్ నెట్వర్క్ RNN. ఈ
ఇది ఏం చేస్తుందంటే వర్క్స్ ఆన్ హ్యాండ్లింగ్ ద సీక్వెన్షియల్ డేటాని హ్యాండిల్ చేయడానికి ఈ రీకరెంట్ న్యూరల్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో దీని యొక్క డేటా ఎలా ఉంటుందంటే దీని ఇన్పుట్ ఇస్తాం, ఇన్పుట్ అవుట్పుట్ ప్రిడిక్ట్ చేస్తుంది కదా, అదే అవుట్పుట్ ఇంకొకసారి ఇన్పుట్ వేరే దానికి అవుతుంది. అలా ఇమేజ్ చూడు బాగా. సో ఎక్స్టీ ఉంది కదా, ఎక్స్టీ ఫస్ట్ ఏకి ఇన్పుట్ అయింది, అక్కడ నుంచి అవుట్పుట్ హెచ్టీ వచ్చింది, సేమ్ అవుట్పుట్ రీకరెంట్ అవుతుంది మళ్ళీ దానికి, అది ప్రిడిక్ట్ చేసిన అవుట్పుట్ రీకరెంట్ జరుగుతుంది దానికి. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్టీ, దీని నుంచి అవుట్పుట్ వచ్చింది దానికి మళ్ళీ ఇంకొక ఆల్కడానికి వెళ్తుంది x1, దానికి x2 అండ్ సో ఆన్ xt. ఇది అవుట్పుట్ డేటా అనేది మీరు ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ వచ్చి మళ్ళీ అదే ఇన్పుటే మళ్ళీ రీకరెంట్ అవుతుంది. ఓకేనా? నాకు ఓకే, అర్థమైందా? మళ్ళీ దాని డేటా దానికి ఇన్పుట్ అవుతుంది. అలా నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ పాస్ చేస్తావో అన్ని నెంబర్ ఆఫ్కి అలానే ఉంటుంది. ఓకేనా. సో ఎక్కువ మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్కి, స్పీచ్ రికగ్నైజేషన్కి, టెక్స్ట్ జనరేషన్కి ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. టైం సిరీస్ అని ఉంటుంది, అది నెక్స్ట్ చెప్తా కాన్సెప్ట్. టైం సిరీస్ అని ఉంటుంది. సో ఆ టైం సిరీస్కి టైం సిరీస్ అని చెప్పి కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు టైం ఫోర్కాస్టింగ్, స్టాక్స్ ఫోర్కాస్టింగ్ విన్నారా? ఏది వెదర్ ఫోర్కాస్టింగ్ అలాంటి దానిలో ఈ ఆర్ఎన్ఎన్ని యూజ్ చేస్తారు. సో టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఎన్: 1 to 1, 1 to many, many to 1, many to many. 1 to 1 అంటే ఓన్లీ 1 ఇన్పుట్ 1 అవుట్పుట్. 1 to many అంటే సింగిల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్స్. many to 1 అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ సింగిల్ అవుట్పుట్. many to many అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ మల్టిపుల్ అవుట్పుట్స్. ఇవి టైప్స్. దీంట్లో అప్లికేషన్స్ చెప్పాను కదా, టెక్స్ట్, మిషన్ లెర్నింగ్, ట్రాన్స్లేషన్, చాట్ బోర్డ్స్. అడ్వాంటేజెస్: అండర్స్టాండింగ్ కాంటెక్స్ట్, టెక్స్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటుంది. మోడలింగ్ ద సీక్వెన్స్ డేటా అనేది వర్క్ అవుతుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది. డిస్అడ్వాంటేజ్ అనేది వ్యానిష్ గ్రేడియంట్ డిసెంట్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తాం. స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్స్లో వ్యానిష్ గ్రేడియంట్ డిసెంట్ అని కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా. అంటే డేటా అనేది మిస్ అవుతుంది, ఆ ప్రాబ్లం దీంట్లో ఫైండ్ చేస్తాం. డిఫికల్టీ టు ట్రైన్, డేటా అనేది ట్రైన్ చేయడానికి కొంచెం డిఫికల్టీ ఉంటుంది. లిమిటెడ్ ప్యారలైజేషన్, అంటే ప్యారలల్గా వర్క్ చేయడానికి సర్టైన్ లిమిట్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇది కంప్లీట్గా మీ యొక్క ఆర్ఎన్ఐ. సో దీంట్లో ఇన్పుట్ డేటా ఇస్తే అవుట్పుట్ వచ్చిన తర్వాత అదే డేటా సేమ్ దానికి యాజ్ ఇన్పుట్గా రివర్స్ అవుతుంది. ఓకేనా, ఇది ఆర్ఎన్ఐ. దీని యొక్క ఇంప్లిమెంటేషన్ మీకు తెలుసుకోవాలంటే ఫస్ట్ టైం సిరీస్ గురించి మాట్లాడతాం. టైం సిరీస్ ఫోర్కాస్టింగ్. సో టైం సిరీస్ ఫోర్కాస్టింగ్ ఏం చూస్తారు? బేస్డ్ ఆన్ ద హిస్టారికల్ డేటా మీద బేస్ చేసుకుని, బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా ప్రిడిక్ట్ ది ఫ్యూచర్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే బిజినెస్ క్యాన్ బి ఫోర్కాస్ట్. సో వెదర్ ఇప్పుడు లాస్ట్ 10 years డేటా ఉంటుంది వెదర్కి, ఆ వెదర్ని బేస్ చేసుకునే కదా 10 years డేటా బేస్ చేసుకుని వర్షం పడుతుందా లేదా అని చెప్పి డిఫైన్ చేస్తాను. కావాలంటే మీ మొబైల్స్ ఓపెన్ చేస్తే మీ మొబైల్స్లో వెదర్ రిపోర్టింగ్ యాప్ ఉంటుంది, వెదర్ యాప్. దాంట్లో చూడండి నెక్స్ట్ మంత్లో వర్షం పడుతుందా లేదా కూడా చెప్పేస్తారు. 90% మ్యాచ్ అవుతుంది. సో అది ఎలా డిఫైన్ చేసిందంటే టైం వెదర్ ఫోర్కాస్టింగ్ అంటారు. అది ఎలా అంటే టైం సిరీస్ కింద పనిచేస్తుంది. ఓకేనా. స్టాక్స్ ఫోర్కాస్టింగ్, టైం ఫోర్కాస్టింగ్, వెదర్ ఫోర్కాస్టింగ్ ఇవన్నీ టైం సిరీస్ కింద వస్తాయి. ఓకేనా. సో ఈ మోడల్ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ డేటా కలెక్ట్ చేయాలి, డేటా క్లీన్ అండ్ ప్రాసెసింగ్ చేయాలి, మోడల్ బిల్డ్ చేయాలి, ఫోర్కాస్టింగ్ అప్లై చేయాలి, అది ఏ టైప్ ఆఫ్ మోడల్ అని. సో ఎవాల్యుయేషన్ చేస్తాం. ఓకే, కామన్ టెక్నిక్స్ స్టాటిస్టిక్స్లో ఏఆర్ఎంఈ అని ఉంటుంది, ఆటో రిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్. ఇది తక్కువ యూజ్ చేస్తాం. మిషన్ లెర్నింగ్లోనే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. మిషన్ లెర్నింగ్ అని అంటాను అంటే వీ ప్రిఫర్ ఫర్ డీప్ లెర్నింగ్ ఆల్సో అలా. ఓకే. సో అప్లికేషన్ ఫైనాన్స్లో స్టాక్స్ ప్రైస్ ప్రిడిక్షన్, బిజినెస్లో ఫోర్కాస్టింగ్ ప్రిడిక్షన్, సప్లై చైన్ మేనేజ్మెంట్లో రిసోర్సెస్, సైన్స్లో వెదర్ ఫోర్కాస్టింగ్, క్లైమేట్ ఫోర్కాస్టింగ్, అంటే సైన్స్ రిలేటెడ్ నేచర్ అంతా అలా. సో లిమిటేషన్స్లో యాక్యురసీ డిపెండ్స్ అపాన్ ద డేటా క్వాలిటీ. నీ డేటా అనేది క్వాలిటీ లేకపోతే యాక్యురసీ రాదు, అంటే కరెక్ట్గా డేటా లేకపోతే యాక్యురసీ రాదు. సో అన్ఫౌండ్ ఈవెంట్స్ క్యాన్ బి సిగ్నిఫికెంట్ ఇన్ కేస్ అసాంగ్ ఏమైనా ఈవెంట్స్ అనేది జరగచ్చు దీంట్లో చెప్పలేము. ఫోర్కాస్టింగ్ బికమ్ లెస్ రీడబిలిటీ, ప్రిడిక్షన్ జోన్ ఇంక్రీజెస్.
సో దీంట్లో ఎక్కువ ఆరిజిన్ అనేది ఉంటే లైక్ హ్యూజ్ ఆరిజిన్ అంటే ప్రిడిక్షన్స్ అనేది తగ్గిపోతాయి. ఓకేనా, ఇది టైం ఫోర్కాస్టింగ్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా. అందుకే ఇదే పాస్ట్ డేటా అని చెప్పాలి. హిస్టారికల్ డేటా యూజ్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాం. సో దీని యొక్క ఇంప్లిమెంటేషన్లో సేమ్ ఇవి. నేను దీంట్లో బిట్ స్టాంప్ యూఎస్డి అని చెప్పి ఒక బిట్ కాయిన్స్ డేటా ఇస్తాను, ఫైనాన్స్ రిలేటెడ్ థింగ్స్ బిట్ కాయిన్స్. అది తీసుకున్న డేటా దాంట్లో డేటా లాగ్ చేస్తాను. దాంట్లో నాకు అన్ని అవసరం లేదు, ఓన్లీ వెయిట్, ప్రైస్, వెయిట్, డేట్ ఒకటే కావాలి. ప్రైస్, వెయిట్ ఆఫ్ ద ప్రైస్, డేట్, దాన్ని ఒకటే గ్రూప్ బై చేసాను. గ్రూప్ ఈక్వల్స్ టు డిఎఫ్ డాట్ గ్రూప్ బై డేట్. ఓకే, రియల్ ప్రైస్ ఈక్వల్స్ టు గ్రూప్ బై వెయిట్ డాట్ మీ. సో రియల్ ప్రైస్ అండ్ గ్రూప్ బై చేసి డేట్ రెండు ప్రిడిక్ట్ చేసాను. సో నాకు ప్రిడిక్షన్స్ కావాల్సింది డేటా లాస్ట్ 30 days. అది ఎలా ప్రిడిక్ట్ చేస్తామంటే ఎక్స్ ట్రైన్ ఈక్వల్స్ టు డేటా ట్రైన్ ఈక్వల్స్ టు రియల్ ప్రైస్, దెన్ రియల్ ప్రైస్ లెంత్ ఆఫ్ రియల్ ప్రైస్ మైనస్ ప్రిడిక్షన్ డేస్. లెంత్ ఆఫ్ రియల్ ప్రైస్ 100 ఉంది అనుకో, మైనస్ ప్రిడిక్షన్, నాకు లాస్ట్ 30 days కావాలి. సో దాని మీద ఎంత వస్తుంది అక్కడ. లైక్ సేమ్ లైక్ దట్ టెస్ట్ డేటా కూడా చేసిన తర్వాత ఎక్స్ టైమ్ వై టైమ్, ఎక్స్ టెస్ట్ వై టెస్ట్ కన్వర్ట్ చేస్తాం. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ చేస్తున్నాను. ట్రైనింగ్ సెట్ ఈక్వల్స్ టు డిఎఫ్ డాట్ ట్రైన్ డాట్ వాల్యూస్, ట్రైనింగ్ సెట్ ఈక్వల్స్ టు డిఎఫ్ డాట్ రీషేప్. ట్రైన్ని ఆ ట్రైన్ యొక్క లెంత్ని రీషేప్ చేస్తున్నా. ట్రైనింగ్ సెట్ ఏం చేస్తున్నా, రీషేప్ చేస్తున్నా. ఇక్కడ ప్రీ ప్రాసెసింగ్ అప్లై చేస్తున్నా. మినీ మ్యాక్స్ స్కేలర్ కన్వర్టింగ్ టు జీరోస్ అండ్ వన్స్. సో మినీ మ్యాక్స్ స్కేలర్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్. ఎక్స్ ట్రైన్ని మనం ఏమంటాం 0 యాక్సిస్, వై ట్రైన్ని 1 ఇండెక్స్ని తీసుకొని కన్సిడర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మోడల్ బిల్డ్ చేసింది ఫ్రమ్ ఎస్కేలర్ ఇన్పుట్ మోడల్. ఇక్కడ నేను LSTM అని చెప్పి మెమరీ, అది అడ్వాన్స్ ఆఫ్ RNN. RNNకి ఇంప్లిమెంటేషన్ ఉండదు, అది LSTMలోనే ఇంప్లిమెంట్ చేస్తాం RNN కూడా. ఓకేనా, సీక్వెన్షియల్ రిగ్రెసర్ ఈక్వల్స్ టు సీక్వెన్సర్, రిగ్రెసర్ డాట్ యాడ్ LSTM యూనిట్ ఈక్వల్స్ టు 4. యూనిట్ 4 అంటే యూనిట్స్ అంటే న్యూరాన్స్. 4 యాక్టివేషన్ ఫంక్షన్ సిగ్మాడి ఇన్పుట్ డేటా దానికేమో 1 అంటే డైమెన్షన్స్కి పాస్ చేస్తాం. 1 డైమెన్షన్లో కన్వర్ట్ చేస్తాం అంతా. ఓకే, సో రిగ్రెషన్ డాట్ టెన్సర్ యూనిట్ అంటే 2 లేయర్స్ని అవుట్పుట్ లేయర్స్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు కంపైల్ RNN, రిగ్రెషన్ డాట్ కంపైల్ ఆప్టిమైజర్ ఈక్వల్స్ టు యాడమ్. లాస్ట్ వన్ ఉంది మీన్ స్క్వేర్ కదా, రిగ్రెసర్ కదా మనం యూజ్ చేస్తున్నాం. అంటే డేటా అనేది న్యూమరిక్లో ఉంది, న్యూమరిక్స్లో ఉంది, అందుకే లాస్ట్ ఫంక్షన్ మీన్ స్క్వేర్ యూజ్ చేస్తాం. ఓకే, ఫిట్ ఎక్స్ అండ్ వై టైమ్ బ్యాక్ సైడ్ ఈక్వల్స్ టు 5, epox ఈక్వల్స్ టు 100. సో ఎక్స్ అండ్ అవుట్పుట్స్ వచ్చిందే ప్రిడిక్షన్స్. సో ఇది ప్రీవియస్కి ప్రిడిక్షన్స్కి ఉన్న రిలేషన్షిప్. ఆల్మోస్ట్ సిమిలర్గానే ప్రిడిక్ట్ చేసింది. తక్కువ అమౌంట్ డేటా కాబట్టి సిమిలర్గా ప్రిడిక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే అప్పుడు మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది ప్రిడిక్షన్స్. ఇది రియల్ టైమ్ ప్రిడిక్షన్. రియల్ టైం కొన్ని ప్లేసెస్లో టైమింగ్స్లో ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. ప్రిడిక్షన్స్ రియల్ టైం. ఈ మెటీరియల్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి? గెటప్లో దొరుకుతాయి, యూట్యూబ్లో దొరకవు. నాది గెటప్ ప్రొఫైల్ ఉంది కదా, గెటప్ ఉంది, పెట్టా. పెట్టింది ఆల్మోస్ట్ అని ఇంతో పెట్టలేదా? దీపాన్ని ఉన్నట్టు ఆల్మోస్ట్ అన్ని పెట్టింటాం. టైం సిరీస్ ఒక్కట్లేదు. వంశీ LMS ఇంకా యాక్సెస్ ఫస్ట్ మన ఇన్పుట్ డేటా అవన్నీ యాక్టివ్ లీనియర్ యూనిట్ అవి ఫంక్షన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకటి కామన్ గానే ఉంది. మిగతా ఫస్ట్ అన్ని కామనే,
ఆల్గరిథం బిల్డ్ చేసేది అక్కడ మారిపోతుంది. ఏ ఆల్గరిథం బిల్డ్ చేస్తున్నామో దాని రిలేటెడ్ థింగ్స్ అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. నేను అప్లోడ్ చేసేస్తాను. ఆల్మోస్ట్ చేసేసాను. Okay, that's it from my side. If you don't have it, gas probably.